తట్టుకోలేకపోతారు. అంటే పులివెందుల ప్రజలు తెలుసుకుంటున్నారు అసలు ఏంటి, అసలు రాజకీయం అంటే ఏంటి, అసలు డెమోక్రసీ అంటే ఏంటి, ఓటు అంటే ఏంటి, ఓటు వేయడం అంటే ఏంటి, బూత్కి వెళ్ళడం ఏంటి, ఇవన్నీ తెలుస్తున్నట్టున్నాయి. ఇప్పుడు కొద్దిగా అర్థమైనట్టున్నాయి. అది తెలియడం సరైన రాజకీయ నాయకుడు అంటే ఇట్లాంటి వాళ్ళకి ఆ ప్రజలు అలా తెలుసుకోవడం, చైతన్యవంతులు అవ్వడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. సో దీంతోపాటు ఒక డిఎస్పీ గారు ఉన్నాడు, ఆయన పేరు భీమ్లా నాయక్, సారీ మురళీ నాయక్. అదే తెలుసులేండి, నేను కావాలనే అన్నాను. ఎస్, ఆయన అన్నాడు నా కొడక కాల్చి పారేస్తా, యూనిఫామ్ ఇక్కడ అన్నాడు. నా టీడీపీ ఇక్కడ, వైసీపీ ఇక్కడ అన్నాడా? యూనిఫామ్ ఇక్కడ అని ఇటు చూపించాడు. నా కొడక అనేది బూత. ఆ మాటకు వస్తే నీ మాజీ మంత్రిని రోజా గారు ఎమ్మెల్యేలే నా కొడుకులు అంది, గాలి నా కొడుకులని. దాన్ని ఖండించాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఖండించలేదు కదా. అలాంటిది ఆ డిఎస్పీ గారు ఎస్ కరుకు భాషలో తాగొచ్చి గొడవ చేస్తుంటే కాల్చి పారేస్తా నా కొడక, యూనిఫామ్ ఇక్కడ అన్నాడు. గర్వపడాలి యూనిఫామ్ అని అతను అంత ఫోర్స్ఫుల్గాను. అందుకే నేను ఆయన పేరు మురళీ నాయక్. మనం సినిమాలో చూస్తాం ఇలాంటి డైలాగులు, భీమ్లా నాయక్ లాంటి సినిమాలో. కానీ ఆయన రియల్ దీంట్లో అది చూపించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అన్నాడు. ఏంటో తర్వాత ఏదో ఉంటుందన్న తరహాలో. అది కూడా ఏంటో చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.